Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. స్వామి జీవకారుణ్యం ఆదర్శప్రాయం, అనన్య సాధ్యం. దేశ సంచారం చేసేటప్పుడు రైలు కానీ మోటారు కానీ ఉపయోగించకుండా కేవలం నేలపై నడిచి వెళ్ళటానికి ఈ జీవకారుణ్యమే ఒక కారణంగా స్వామి చెప్పేవారు. రైలు మోటారు కార్ల చక్రాల క్రింద భూమిపై తిరిగే కోటాను కోట్ల సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉందని, కాలినడక వల్ల వాటికి అంత హాని సంభవించదని, అలాంటి జీవులకు ఎక్కువ హాని జరగని పద్ధతినే తాను అవలంబిస్తుంటానని అంటారు స్వామివారు. స్వామి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్ఠకు చేరుకున్నదో తెలుసుకోవడానికి ఒక నిదర్శనం. స్వామి ఒకసారి మఠంలో గోడను ఆనుకుని కూర్చున్నారు. కూర్చుని ఉండగా కునుకు పట్టింది. అది నిజంగా నిద్రావస్థతో సమాధి స్థితితో మనం చెప్పలేం. కొంతసేపటికి స్వామికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచారు. తమ వీపు మీద ఓ పాకుతున్నట్టు తోచింది. పరిశీలించగా ఆ గోడపై ఉన్న చెదపురుగులు శ్రీవారి వీపు మీదకి పాకి విహరిస్తున్నాయి. స్వామి చేత్తో కానీ గుడ్డతో కానీ వాటిని విదిలించటానికి ప్రయత్నించలేదు. ఒక శిష్యుని పిలిచారు. తమ వీపుపై పాకే చెదల్లో ఒక్కదానికైనా హాని కలగకుండా నెమ్మదిగా నేర్పుగా తీసివేయమన్నారు. చెదలకెక్కడ అపాయం జరుగుతుందోనని భయపడుతూ శిష్యుడు ఆ పురుగులనన్నింటినీ జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా స్వామి కోరిక నెరవేరింది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.